కదా. జగన్ అభిమాని ఒప్పుకోడు, చంద్రబాబు నాయుడు అభిమాని ఒప్పుకోడు, నీ అభిమాని కూడా ఒప్పుకోడు. కానీ నువ్వు న్యూట్రల్, అటు ఏది నిజమైతే అదే నిజం మాట్లాడతావు, ఏది న్యాయమైతే అదే మాట్లాడతానని చెప్పినప్పుడు ఇలాంటి వాటిని ఏ విధంగా అంశంలోకి తీసుకొస్తారు? అవి అరాచక శక్తుల కాన్సెప్ట్ కింద. అంటే ఇదివరకటి రోజుల్లో వీళ్ళ కార్యకర్తల్ని అనే పదాన్ని ఇప్పుడు వీళ్ళు రివర్స్లో అంటున్నారు. ఇదివరకు వీళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు సైకో ఫ్యాన్స్ అని విమర్శించేవాళ్ళు, ఇప్పుడు జగన్ని సైకో అని వీళ్ళు విమర్శిస్తున్నారు. అంటే ఓవరాల్గా ఇక్కడ మన దాకా వస్తే ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకైతే మరొక న్యాయం అనేటటువంటి కాన్సెప్ట్ కరెక్టో కాదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము చేస్తుంది కరెక్ట్, దీన్నే సమర్థిస్తారు ప్రజలంటే రాబోయేటటువంటి రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. అది వాస్తవానికి విధానపరమైన నిర్ణయాల గురించి మాట్లాడాలి, దాని గురించి చర్చించాలి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నా ఏంటి అనేది. అంటే ఈయన బాధ్యతగా ఈయన కూడా ఒక భాగస్వామిగా మాట్లాడాలి. జగన్ని విమర్శించడం, జగన్ని తిట్టడం, లేదంటే ఈ స్థాయిలో తొక్కు పెట్టి నారదీస్తాం, తోలు తీస్తాం, మేము ఇలా చూస్తూ ఊరుకో, ఈ వెర్షన్ ఏమన్నా, ఆ బాధ్యత ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారా నిన్న? లేదు, అట్లా వాళ్ళు ఏం చెప్పరు. ఆయనకి సహజంగా జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది, విద్వేషం. ద్వేషం కూడా కాదు, విద్వేషం. అది అంటే ఒక వర్గాన్ని చూసి అంగీకరించలేని రెండవ వర్గపు మనస్తత్వం అనమాట. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అనేక సార్లు నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అది సామాజిక సమీకరణాల వివాదం అవ్వాలా, లేదంటే గనక సినిమా రంగానికి సంబంధించినటువంటి మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ వివాదం అవ్వాలి. వాళ్ళిద్దరికి. జగన్కి వీళ్ళకి ఏంటి గొడవ?